దేవుని చేత యాకోబు దీవించబడుట. ఇస్సాకు రిబ్కాలకు ఏశావు యాకోబులనే ఇద్దరు పిల్లలు పుట్టారు. వారు పెరిగి పెద్దవారైన తరువాత దుఃఖకరమైన విషయాలు సంభవించాయి. అత్యంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలని యాకోబు నిజముగా ఆశించాడు. అతడు దేవుని ప్రజలకు గొప్ప దేశముగా మారునని దీని అర్థము. కాని ఏశావు పెద్దవాడు గనుక ఇస్సాకు ఏశావుకు అత్యంత గొప్ప ఆశీర్వాదమునివ్వాలని ఆశించాడు. అప్పుడు యాకోబు తన తండ్రిని మోసగించాడు. తాను ఏశావునన్నట్లుగా అతడు నటించాడు. యాకోబు చేసినది సరియైనది కాదు. అతడు అతి గొప్ప ఆశీర్వాదమును పొందుకునేలా ప్రభువు నిశ్చయముగా చేసియుండేవాడు. ఇది జరుగునని ప్రభువు ఇదివరకే రిబ్కాకు చెప్పాడు. ఏశావు ఎంతగా కోపించాడు. కాబట్టి యాకోబు పారిపోవలసి వచ్చింది. ఒక రాత్రిపూట యాకోబు బేతెలులో నిద్రించుచున్నప్పుడు ప్రభువు అతనిని ఇంకా సంరక్షిస్తానని వాగ్దానము చేశాడు. యాకోబు ఇంకా దీవించబడును. అది అతనికి ఎంతటి అద్భుతము! యాకోబు తన మామయ్యైన లాబానుకు గొర్రెల కాపరిగా పనిచేశాడు. అతడు లేయా రాహేలును పెండ్లి చేసుకున్నాడు. వారికి 12 కుమారులు, 1 కుమార్తె పుట్టారు. అలాగే యాకోబు మరిన్ని గొర్రెలను, పశువులను పొందుకొన్నాడు. అతడు ధనవంతుడైన మనుష్యునిగా మారాడు. అవును, ప్రభు అతనిని దీవించాడు. అనేక ఏండ్ల తరువాత యాకోబు తిరిగి కనాను దేశానికి వచ్చాడు. కనాను వాగ్దానము చేయబడిన దేశము గనుక ఈ విధముగా అక్కడికి రావాలని ప్రభు కోరాడు. చూడండి, యాకోబు తన భార్యా పిల్లలతో, సేవకులతో, తన సకల పశువులతో తిరిగి కనానుకు వచ్చాడు. అతడు అక్కడ పెద్ద భూమి కొని జీవించాడు. వారు గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. వారు జంతువుల కొరకు ఆశ్రమాలను, కొట్టాలను నిర్మించారు. ఒక దినమున ప్రభువు యాకోబుతో చెప్పాడు, యాకోబు, నీవు బేతెలునకు వెళ్ళవలెను. చాలా కాలము క్రితము నీవు ఏశావు నుండి తప్పించుకొని పారిపోతున్నప్పుడు నేనక్కడ రాత్రివేళ నీ వద్దకు వచ్చాను. అక్కడ బేతెలులో నాకు బలిపీఠమును కట్టి నన్ను ఆరాధించవలెను. ప్రభువు అతనిని కాపాడుతానని, అతనిని దీవిస్తానని ప్రభువు బేతెలులో యాకోబుకు వాగ్దానము చేశాడు. అతడు కనానుకు తిరిగొచ్చినప్పుడు అక్కడ ప్రభువును ఆరాధిస్తానని యాకోబు ప్రమాణము చేశాడు. తాను వాగ్దానము చేసినది ప్రభువు చేసియున్నాడు, కాని యాకోబు చేసిన వాగ్దానమును అతడు ఇంకా నెరవేర్చలేదు. అవును, తాము చేసిన వాగ్దానాలను ప్రజలు తరచు మర్చిపోతారు, కాని ప్రభువు ఎన్నడూ మర్చిపోడు. యాకోబు ఒంటరిగా బేతెలుకు వెళ్ళలేదు. అతని భార్యలు, పిల్లలు, సేవకులు అతనితో పాటు వెళ్లారు. అయితే ఏదైనా మొదట జరగవలెను. తమ వద్ద దేవతల విగ్రహ రూపాలున్నాయని యాకోబుకు తెలియను. వారు వాటిని తన వద్దకు తేవాలని చెప్పాడు. వాటితో యాకోబు ఏమి చేశాడు? వాటి గురించి ఎవరికి తెలియని స్థలములో అతడు ఆ విగ్రహాలను నేలలో పాతిపెట్టాడు. అవును, ప్రభువు మాత్రమే నిజమైన దేవుడు. ఆ విగ్రహాలు కావుగాని ఆయన మాత్రమే ఆరాధించబడాలి. తరువాత తమను తాము కడుక్కోమని యాకోబు వారికి చెప్పాడు. వారు చక్కని వస్త్రాలను కూడా ధరించాలి. ప్రభువును సత్యముతో ఆరాధించు నిమిత్తము హృదయాలు కూడా దుఃఖకరమైన పాపాల నుండి కడిగివేయబడవలెననే భావముతో యాకోబు చెప్పాడు. వారు ప్రయాణము చేయుచున్నారు. శత్రువులు దాడి చేసి వారిని అపహరించవచ్చును గనుక అదొక ప్రమాదకరమైన ప్రయాణము. కాని అలా జరగదు. ప్రభువు దాని గురించి పట్టించుకుంటాడు. ఆయన యాకోబు సకల ప్రజలను కాపాడుతాడు. వారికి ఏదైనా హాని చేయడానికి ఒక్క శత్రువు కూడా ధైర్యము చేయలేడు. అవును, నీ పూర్ణ హృదయముతో ప్రభువును సేవించాలని ఆశపడితే ప్రభువు నిన్ను కాపాడుతాడు. ఆయన ఇంకా అది ఈనాడు కూడా చేయుచున్నాడు. వారు బేతెలునకు చేరుకున్నప్పుడు యాకోబు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఆ బలిపీఠం మీద అతడు ప్రభువుకు బలులర్పించాడు. అతడు తనను సమృద్ధిగా దీవించిన ప్రభువును ఆరాధించాడు. ప్రభు యాకోబుతో చెబుతున్నాడు, యాకోబు, కొంతకాలం క్రితము నేను ఇశ్రాయేలు అనే నూతన నామమును నీకిచ్చాను. అనగా నీవు నా బిడ్డవు అని దాని అర్థము. యాకోబు, ఆ పేరు సదాకాలము నిలిచియుంటుంది. నీ పేరు ఇశ్రాయేలు అని సదాకాలము నిలిచియుంటుంది. నేను ఇంకా నీ దేవుడనై ఉన్నాను. నేను నిన్ను ఒక గొప్ప దేశముగా చేసెదను. ఆ దేశము నుండి రాజులు పుట్టెదరు. ఈ కనాను దేశము నీ ప్రజలకు చెందును. ఇదియే నేను అబ్రహాముకు, ఇస్సాకుకు వాగ్దానము చేశాను. నేను ఈ వాగ్దానమును నీకు కూడా చేయుచున్నాను. యాకోబు అలాంటి మోసగాడైనప్పటికీ అతడు ఎన్ని ఆశీర్వాదములను పొందుకొన్నాడు. యాకోబు ఒక పెద్ద రాయిని తీసుకొన్నాడు. అతడు దానిని పైకి లేపి ఉంచాడు. అతడు దానిమీద నూనెను కుమ్మరించాడు. అది కూడా దేవునికి బలియే. ఆ రాయి ఒక జ్ఞాపకార్థమైన రాయిగా ఉన్నది. ప్రభువు నా పట్ల ఎంతో దయాళునిగా ఉన్నాడు, నేను దానిని ఎన్నడూ మర్చిపోను అని యాకోబు ఆ రాయితో చెప్పాలని భావించాడు. గనుక యాకోబు వలె పాపులైన ప్రజలు కూడా ఇంకా దీవించబడటాన్ని చూడండి.
మనము ఇంకా ప్రార్థించవలసిన అతి గొప్ప ఆశీర్వాదమేమిటి? మనము దేవుని బిడ్డగా మారున్నట్లు ప్రార్థించవలెను. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును.